హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను. చాలా యూస్ఫుల్ అవుతుందని ఇట్స్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ చాలామందికి కూడా తెలియదని అనుకుంటున్నాను. సో ఇదేంటంటే మెయిన్ ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ ఒక ఎక్సెల్ షీట్లో లిస్ట్గా మార్చి వాటికి లింక్స్ ఇవ్వడం. లింక్స్ అంటే అది క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆ కన్సర్న్ ఫోల్డర్ కానీ లేదంటే కన్సర్న్ ఫైల్ కానీ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఒక ఫోల్డర్లో ఏవైనా సరే వాట్ ఎవర్ ఇట్స్ పీడిఎఫ్ కానీ ఎక్సెల్ కానీ ఏ ఫైల్ ఉన్నా సరే అది మనం ఇచ్చే లింక్ ద్వారా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అంటే మనం ఎక్సెల్ని ఒక డాష్ బోర్డ్ లాగా యూజ్ చేసుకొని ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ఆర్ ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ ఫింగర్ టిప్స్ మీద మనము ఓపెన్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అండి. సో ఫస్ట్ మనము ఫోల్డర్ ఒక ఫోల్డర్ తీసుకోవాలంటే అంటే యాక్చువల్లీ ఎక్కడ మీరు ఏ ఫైల్స్ అయితే మీరు మన లిస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ అనేది మనం చూద్దామండి. సో నేను ఇక్కడ వెళ్ళేసి ఆర్లో ఇక్కడ వెళ్ళేసి చూడండి, ఇందులో చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. సో నేను ఒక ఫోల్డర్ తీసుకుంటాను, అందులో కూడా చాలా ఫైల్స్ ఉంటాయి. ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న దాంట్లో ఇక్కడ చూడండి ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి, ప్లస్ ఇదిలో ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఈ ఫోల్డర్స్లో మళ్ళీ డిఫరెంట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఫోల్డర్స్ మళ్ళీ ఫైల్స్. సో నేనేంటంటే ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఎక్సెల్లో ఒక షీట్ లాగా లిస్ట్ లాగా తయారు చేసుకొని వాటికి లింక్స్ ఇచ్చి ఆ లింక్స్ ద్వారా ఎట్లా ఓపెన్ చేయాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏ ఫోల్డర్ అయితే మనము లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ యొక్క లింక్ని కాపీ చేయండి. మీరు కాపీ చేసిన తర్వాత ఏదైనా ఒక ఎక్సెల్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. సర్చ్ ఇంజన్ ఓపెన్ చేసుకొని వాట్ ఎవర్ ఇట్ ఎక్సెల్గా మన క్రోమ్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ లేదా ఫైర్ ఫాక్స్ మీ ఇష్టం ఏదైనా తీసుకొని అడ్రస్ బార్లో ఇప్పుడు ఏదైతే కాపీ చేసినామో ఆ అడ్రస్ని పేస్ట్ చేసేసి ఎంటర్ నొక్కేయండి. సో ఎంటర్ నొక్కితే ఇలా మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది వస్తాయి. ఆ ఫోల్డర్లో ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ ఫోల్డర్లో ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిని కాపీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మీరు ఎక్సెల్లో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకోండి మీరు. ఓకేనా, ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పేస్ట్ చేసిన తర్వాత ఇక ఈ విధంగా వస్తుంది. మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, రైట్. ఓకేనా, ఇక్కడ మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు మళ్ళీ ఆ ఫైల్ని కాపీ చేసుకోండి. ఆ ఫోల్డర్ని ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ని యాక్చువల్లీ ఇక్కడ రాలేదు మరి ఎందుకు ఇక్కడ. సరే, మళ్ళీసారి ఈ ఫోల్డర్ యొక్క పాత్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ఓకే, ఎక్సెల్ ఏదైతే ఉందో ఈ ఎక్సెల్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు అన్వాంటెడ్ అన్నీ తీసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మీరు హైపర్ లింక్ యొక్క అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ఇవన్నీ ఫోల్డర్స్ ఫైల్స్ అనేటివి నేమ్స్ అనేటివి క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ మనం లింక్ ఇవ్వాలి. సో కాబట్టి అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ఈక్వల్స్ టు హైపర్ లింక్ ఫంక్షన్ వాడతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈక్వల్స్ టు హైపర్ లింక్. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్లో లింక్ లొకేషన్ ఆల్రెడీ మనం కాపీ చేసాం కాబట్టి లింక్ లొకేషన్ చేసాము. తర్వాత క్లోజ్. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనము యాండ్ సింబల్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, యాండ్ సింబల్ యూజ్ చేస్తే మనకు ఈ ఫైల్ అనేది ఫంక్షన్ అనేది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. యాండ్ అని చేసిన తర్వాత మనం ఏంటంటే ఇదే ఫైల్ని మళ్ళీ మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే నేమ్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత కామా ఇచ్చేసి మళ్ళీ సేమ్ అదే ఫైల్ని మళ్ళీ క్లిక్ చేయండి, క్లోజ్ చేసేయండి. ఓకేనా, క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ వేయండి. చూడండి, మీకు ఇక్కడ హైపర్ లింక్ క్రియేట్ అయినట్టు మీకు అండర్లైన్ కూడా వచ్చింది. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి కావాలంటే. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫోల్డర్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 100% అవుతుంది.
ఒక్క నిమిషం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కెనాట్ స్పెసిఫై బై లొకేషన్ కూడా ఇచ్చాను కదా నేను. ఓకే ఓకే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ మీరు యాష్ కొట్టారు, ఇంకోటి స్లాష్. ఓకేనా, స్లాష్ వాడి ఇప్పుడు ఒక నిమిషం సేవ్ చేసేద్దాం. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత చూడండి, రైట్, ఓపెన్ అయింది కదా. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా పర్టికులర్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది 10th స్పెల్ అని ఉంది కదా, ఇందులో ఉన్నది. ఓకే, అదేవిధంగా మనము ఇప్పుడు డైరెక్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సారీ, ఇక్కడ ఇదంతా డబుల్ క్లిక్ ఇచ్చేయండి, డ్రాగ్ చేసేయండి. రైట్, వచ్చేసింది కదా. సో దీన్ని నేను డబుల్ క్లిక్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ సింబల్ కూడా వస్తుంది. క్లిక్ చేసితే మనకి డైరెక్ట్ ఈ పేరుతో ఉన్న ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, రైట్, ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ హైపర్ లింక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనకు ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఉన్నవన్నిటిని మనం ఒక లిస్ట్గా మార్చి ఆ లిస్ట్ని ఎక్సెల్లో వేసుకొని దాన్ని ఒక డాష్ బోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కావాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏం కావాలో ఫోల్డర్కి వెళ్ళి ఎతకడం కంటే ఇక్కడే డైరెక్ట్ లింక్ మనం చేసుకొని ఇక్కడ చూసామనుకోండి, డైరెక్ట్ క్లిక్ చేసుకుంటే కన్సర్న్ ఫోల్డర్ ఆర్ కన్సర్న్ ఫైల్కి వెళ్ళేసి మన వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.